ఓం శ్రీమాత్రే నమః. భక్త మహాశీలరా, ఈరోజు మన సర్వదర్శనం లైవ్ స్టూడియోలో నేను మీకు చూపించబోయే వీడియో ఏమిటంటే, గుంటూరు వాస్తవ్యులు నందిపాటి హరినాథ్ బాబు గారి కుమారుడు నందిపాటి నాగమల్లేశ్వరరావు సిద్ధాంతి గారు ఈరోజు మనం సొంతంగా మన పెత్తనంతో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది, సిద్ధాంతి చెప్పినట్టుగా ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది, దీనికి ఉన్న తేడాని బాగా వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ వీడియోను చివరి వరకు వీక్షించి మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా వాస్తు పురుషుడి యొక్క శుభ ఆశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు మరి వాస్తు గురించి అవగాహన లేదు అనడంలో అర్థమైనటువంటి అంశం అయితే కాదు. ఎందుకు అంటున్నామంటే, ప్రతిరోజు కూడా మరి మీడియా మాధ్యమాల ద్వారా కానివ్వండి, అలాగే టీవీల ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాస్తు శాస్త్రంపై సంపూర్ణ అవగాహన లేకపోయినా వారికి ఉన్నటువంటి అనుభవంతో ఎంతో కొంత విద్యని నేర్చుకుని వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం అనేది చూస్తూ ఉన్నాము. అయితే కామన్గా అందరికీ అవగతమైనటువంటి అంశాలు ఏంటయ్యా అంటే, తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహము లేదా స్థలము, అలాగే ఉత్తర సింహద్వారము లేదా ఉత్తర వాకిలి కలిగినటువంటి గృహము సర్వశ్రేష్టమైనదని అనేటువంటి భావంతో స్థలాలు కానీ లేదా గృహాలు కానీ ఏర్పాటు చేసుకుని, అలానే ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి ఆగ్నేయం దిక్కున వంటగది, నైరుతి మూల మాస్టర్ బెడ్రూము, ఈశాన్య భాగమున వాకిలి ద్వారము లేదా నుయ్యి లేదా బావి లేదా బోరింగ్ అనేటువంటి అంశాలను ఏర్పాటు చేసుకుని, ఇదే వాస్తు అనేటువంటి భ్రమలో ప్రస్తుత ప్రజానీకం అనేది ప్రయాణం చేస్తూ ఉన్నది. మరి మనకి సందేహం అనేది కలగచ్చు. మరి వాస్తురీత్యా గృహ నిర్మాణం చేసుకున్నటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారు సంతోషాలతో కొంతమంది నివాసం చేస్తున్నారండి. మరి కొంతమంది వాస్తురీత్యా గృహ నిర్మాణం చేసుకున్నా కానీ కలిసి రావట్లేదు అనేటువంటిది కూడా ప్రస్తుతం మన అనేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి అని, మన లైఫ్తో పాటు మన తరతరాలుగా మనతో ఉన్నటువంటి భార్య బిడ్డలు కానివ్వండి, వారి జీవితాలను కూడా శాస్త్రీయ పరిజ్ఞానం లేని వారి సలహా తీసుకుని నాశనం చేస్తున్నాము. ఈరోజు కలిసి రావాలి అంటే గృహం నిర్మాణం చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, గృహం కట్టుకొని సంతోషంగా దినదినాభివృద్ధి చెందాలి కానీ గృహం కొనుక్కున్నాక అప్పులు పాలై అప్పుల కోసం అమ్ముకోకూడదు. అలాగే వచ్చేటువంటి ఇబ్బందులు కూడా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఖచ్చితంగా ఆ గృహం అనేది నిర్దేశిస్తుంది. అందువల్ల శాస్త్రీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి సలహా సూచనలు తీసుకొని మన గృహ నిర్మాణం చేసుకుని అందులో నివాసం చేస్తేనే మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు అందరికీ బాగుంటుంది. అలా కాకుండా ఈ చెప్పినటువంటి విధానాల్లో ఎవరైతే ఉన్నారో వారు తగిన మూల్యం అనేది చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం చాలా అదృష్టం అని చెప్పాలి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ భగవంతుడు మానవ జన్మ అనేది లభించదు. అటువంటి మానవ జన్మను తీసుకున్నటువంటి మనం మరి తాత్కాలికమైన అంశాలకి ప్రయారిటీ ఇచ్చి మన లైఫ్ అలాగే మన తరం కూడా వృద్ధి చెందాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నో తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా కలిసి రావాలి అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అలానే మా యొక్క చిరునామా శ్రీ విశ్వకర్మ పీఠం, శ్రీ విశ్వకర్మ వాస్తు జ్యోతిష నిలయం, ఏటి అగ్రహారం 7వ లైను, SBI బ్యాంక్ ఎదురు. అలానే మా యొక్క సెల్ ఫోన్ నెంబర్ 9393939528. ఈ ఫోన్కి ఫోన్ చేసి
చక్కగా అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా కలిసినట్లయితే ఖచ్చితమైనటువంటి శాస్త్ర సలహాలు సూచనలు ఇవ్వబడుతుంది. Wow.